నమస్తే ఈరోజు మీకు చెప్పబోయేది ఏంది అంటే మల్లికాక ముచ్చట్లు. మల్లికాక అంటే ఎవరో అనుకోగలరు. మల్లికాక ఉర్ఫ్ మల్లారెడ్డి, ఆనరబుల్ లేబర్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇక మల్లికాక ముచ్చట్లు ఎట్లుంటాయంటే కాక ఏమంటున్నాడో ఒకసారి మీరే చూడండి. మా తను ఎంత డబ్బు ఉంటుందో ఊహించండి మీరు, మాకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో ఆలోచన చేయండి. మీరు కట్టే పైసలన్నీ మాకే వస్తాయి కదా. మేము అట్లా ఎంజాయ్ చేయాలి, బంజారాలో పోయి ఉండాలంటే ఉండొచ్చు కదా. మల్లికాక నీ దగ్గర ఎన్ని పైసలు ఉంటే మాకెందుకే? మీ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీకి నువ్వు జీతాలు చక్కగా ఇస్తున్నావా? ఎంతమందికి జీతాలు చక్కగా ఇస్తున్నావు చెప్పు. ఇక తర్వాత మల్లికాక ఏమన్నాడంటే నా కుటుంబ సభ్యుల పేరు మీద 19 కాలేజీలు ఉన్నాయి, 500 ఎకరాల కాలేజీలు ఉన్నాయి, 2 మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నావు. మేము దలుచుకుంటే సంపాదించుకొని లావిష్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అంటున్నావు. నేను కాదు, ఇగో నువ్వు అన్నది గిడు ఉన్నది చూడు. హరి లక్ష్మారెడ్డి కాలేజ్, అక్కడ ఒక 3 కాలేజీలు ఉండేవి. దాని తర్వాత వర్ధమాన్. ఈ 4 కాలేజీలు కూడా మా కూతురి అంటే మా అల్లుడు నా బిడ్డయి. అది కాక ఇంకో రెండో బిడ్డయి టీకేఆర్ కాలేజ్, 2 కాలేజీలు, ఒక ఫార్మసీ మీర్పేట్ల. అట్లా 19 కాలేజీలు మా బిడ్డలు, మా అల్లుళ్ళు, మా తమ్ముళ్ళు, మేము. ఇది కాకుండా 2 మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజు, మళ్ళీ బిఎడ్, ఎంఏడ్, డైట్లు, ఇవన్నీ సంస్థలు కూడా ఉన్నాయి మల్లారెడ్డి మీద. ఒక కౌన్సిలింగ్లో 50,000 సీట్లు ఉన్నాయి. ఇంకో కౌన్సిలింగ్లో అందులో 18,000 సీట్లు మావే, మల్లారెడ్డి ఫ్యామిలీయే. మేము అట్లా ఎంజాయ్ చేయాలి, బంజారాలో పోయి ఉండాలంటే ఉండొచ్చు కదా. అయితే ఒకటే ఒక విషయం నీకు గుర్తు చేస్తున్నాం అంతే. ఏంటంటే భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద రన్ అవ్వాల్సిన వ్యవస్థ. మరి నువ్వేం చేస్తావే కాక? మీరు కట్టే పైసలన్నీ డైరెక్ట్ గా మాకే వస్తాయి, మేము దలుచుకుంటే అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని నువ్వు చేసే పని ఏదో ఇండైరెక్ట్ గా పబ్లిక్ కి చెప్పినావు. మీరు కట్టే పైసలన్నీ మాకే వస్తాయి కదా. మేము అట్లా ఎంజాయ్ చేయాలి, బంజారాలో పోయి ఉండాలంటే ఉండొచ్చు కదా. విద్య అనేది నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద రన్ అవ్వాల్సినటువంటి స్ట్రక్చర్ మన దేశంలో. దాని గురించి కూడా తెలియకపోయా. నువ్వు మంత్రి ఎట్లయినావో నాకు అర్థమవుతలేదు. ఇక నెక్స్ట్, మీ కాలేజ్లో ఒక ఫ్యాకల్టీ ఇబ్బంది పడుతుంటే మీ ఫ్యాకల్టీలకు మీరు జీతాలు చక్కగా ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని ప్రశ్నిస్తే రిజైన్ చేయమని చెప్పేసి చెప్పారు. రిజిగ్నేషన్ లెటర్ అయినా తీసుకొని వస్తే ఇట్లా కాదు అని చెప్పేసి మీ ఇష్టానుసారం రిజిగ్నేషన్ రాసుకొని అతన్ని బలవంతంగా కూర్చుండబెట్టి బలవంతంగా సంతకం పెట్టించి బయటికి వదిలేరు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది, ఆడ పోయి కేసు ఫైల్ చేసాడు. ఒకటే ఒక విషయం నేను అడుగుతున్నా, ఆయన పోయి ఆయన డిపార్ట్మెంట్ హెడ్కి రెసిగ్నేషన్ ఇస్తే ఆ లెటర్ ప్రిన్సిపల్కి ఇవ్వమన్నారు. ప్రిన్సిపల్ అఫీషియల్ ప్రిన్సిపల్ దగ్గరికి ఆయన పోతేనేమో నేనేంది బాబు ప్రిన్సిపల్ని, నేను ప్రిన్సిపల్నే కాదు, ఏదో నామకే వాస్తే అదేంది జేఎన్టీయూకి రికార్డులలో చెప్పాలని చెప్పేసి నా పేరు పెట్టిర్రు, నాకు సంబంధమే లేదు, పోయి నువ్వు ఆ పలానా మనిషికి ఇచ్చుకో అని ఒక శ్రీనివాస్ అనేట ఆయన దగ్గరికి పంపించాడు. ఇక ఆయన దగ్గరికి పోతే ఆయన దౌర్జన్యం. ఇక లాస్ట్కి కేసు ఫైల్ చేసే పరిస్థితి దాకా వచ్చింది. ఆయన ఇచ్చిన రెసిగ్నేషన్ లెటర్ గుంజుకొని మీరు బలవంతంగా భయపెట్టి చేసి ఏదో కొత్త రెసిగ్నేషన్ లెటర్ రాపించుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇగో దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. మీకే సార్ రాసింది అది? కూర్చోండి సార్. ఈయన ఫార్వర్డ్ ఏమో రాశాడు? టూబీ కన్సిడర్డ్ కాలేజ్ నామ్స్ కాలేజ్ నామ్స్ అని వదిలేశాడు. ఇదేంటి ఇది? వన్ సైడ్ తప్ప లేకపోతే తయారు చేసిందా? 2 సైడ్స్ తయారు చేశాను. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి యాక్చువల్ శాలరీ, క్లియర్డ్ శాలరీ, పెండింగ్ శాలరీ, ఇట్లా గురించి చాలా వస్తాయి మాకు. టోటల్ బ్యాలెన్స్ శాలరీ ఇంత రావాలి మీకు? సార్ చాలా పెద్ద రాసిదిగా ఇదంతా. ఇదేం స్టార్ పెట్టారు ఇక్కడ? ఇది మన రూల్స్ సార్, అది మన ఎంఆర్ఈసీ స్టాఫ్ రూల్స్, సర్వీస్ రూల్స్. సర్వీస్ రూల్స్ ఇవన్నీనా? ఎస్ సార్. దాంట్లో మనకు ఉపయోగపడే పాయింట్స్ తీసాను. ఇదా మీకు ఇస్తే ఇప్పుడు అందరికి ఇవ్వాలా? అంతే సార్. ఆయనకి ఇస్తే పంపిస్తామన్నమాట కదా. మరి ఆయన ఇస్తే
అందరూ భయపెట్టాలి అట్లా అందరూ అట్లా పెడితే లెటర్లు ఇస్తున్నారు. అందరూ భయపెట్టాలి అట్లా అయితే ఏమో మనకు ముందు వరకు ఇట్లా సిస్టమ్ అయితే చూడలే. ఎవరైనా లేదు ఇప్పుడు ఇట్లాంటి నేర్చుకుని నేను 15 సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం చూడండి. అంతే అందరూ రాసిమంటే రాసిచ్చిపోతానే ఉన్నారు పాపం. ఇచ్చేసి పానీలు ఎందుకు వచ్చి తల్లపై వదులుకొని వెళ్ళిపోతున్నారు. సార్ కొంచెం గట్టిగా అడుగుతున్నారు, అక్కడ నుంచి ఏం లేదు. వాళ్ళు ఎట్లాగూ రిజైన్ చేయమన్నారు కాబట్టి నేను అడుగుతున్నాడు కదా. నా డబ్బులు నాకు ఇచ్చిన పోతాను అన్నట్టుగా అంతే కదా. ఇప్పుడు ఆయన డబ్బులు ఆయనకి ఇస్తే మిగతా వాళ్ళకి ఇవ్వాలిగా. మరి అది అడగాలి కదా మనం. అక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఎట్లా ఉంటారు? లేదంటే ఆయన ఏదో గొడవ చేశాడని ఇచ్చేసి పంపించేశారు అంటారు. ఏమైనా ఇవన్నీ మన సర్వీస్ రూల్సా? మీరు డైరెక్ట్గా ఆయనకే ఇవ్వండి. దీంట్లోనూ సర్వీస్ రూల్స్లో క్లియర్గా ఇచ్చాడు సార్. ప్రిన్సిపాల్ అన్నారు ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకోవాలన్నా సరే, టెర్మినేట్ చేయాలన్నా. కానీ ఇక్కడ జరుగుతున్న వేరుగా ఉంది కదా. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అన్నారు. యాక్చువల్గా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కెన్ టేక్ డెసిషన్ డైరెక్ట్లీ అపాన్ దిస్. అంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ యూ కెన్ టేక్ డెసిషన్ అపాన్ దిస్. యు నాట్ సపోజ్డ్ టు ఫార్వర్డ్ టు డైరెక్టర్. అవును సార్. కదా. అయితే ఒక పని చేయండి, మీరు డైరెక్టర్కి ఇవ్వండి, అది నా దగ్గర పంపిస్తాడని చూస్తా. యాక్చువల్గా అంతా చేస్తుంది ఆయనే కాబట్టి హీ కెన్ టేక్ హిస్ ఓన్ డెసిషన్. అయితే దేవుడి మీద కూడా నేనే ప్రిన్సిపల్ అని పెట్టుకున్నాడు కదా. అంటే ఆయన అది సంబంధం లేదు సార్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీరు ఇచ్చారు కదా సార్, దీంట్లోనూ దీని మీద అసలు ఎవరి సైన్ లేదు సార్. సైన్ ఉండాలి కదా. ఉండాలి సార్, అంటే లెక్క ప్రకారం అయితే దీనికి ఉపయోగం లేని డాక్యుమెంట్ సార్ ఇది. దీంట్లో అంతా ప్రిన్సిపాల్ గురించి ఎక్కడ పెట్టదా ఇది? అదే కదా సార్, టూ మచ్ ఇది. పాపారావు గారు ప్రిన్సిపాల్ పెట్టకపోతే అసలు ఏం మనిషి నాకు అర్థం కదా. ప్రిన్సిపాల్ గురించి కొంచెం రాసి నువ్వు తర్వాత నువ్వు పెట్టుకో. ఎవడన్నాడు నా ఫోటో చూడకూడదు, నా గురించి ఎక్కడ ఉండకూడదు. అది ఏందది తప్పది. నీకు నష్టమేం లేదు పెట్టుకోవడం వల్ల. కాలేజీ మంచిగా ఉంటుంది. నువ్వు నేనే డైరెక్టర్ ప్రిన్సిపాల్ లేడు, అక్కడ లేడు, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ లేడా అన్నట్టుంది. ఏంటది నువ్వు ప్రిన్సిపాల్గా ఇచ్చుకో. కాబట్టి నీ గురించి హైలైట్ చేసుకో, బాగుంటుంది, లుక్స్ నైస్. ఏం ప్రిన్సిపాల్ ఎక్స్ట్రా పెట్టదలుచుకోవాలి రిగార్డింగ్ కాలేజీ అది పెట్టడానికి ఆయన ఎందుకో బాధ నాకు అర్థం కావట్లేదు. నేను వద్దన్నా. సరే ఒక పని చేయండి సార్, మీరు ఆయన ఫార్వర్డ్ చేయండి, మీరు ఆయన దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి. నేను అడగల మిమ్మల్ని డెసిగ్నేషన్, నేను అడగలేదు. నా తెలియదు అసలు ఈ విషయాలు ఏమి. ఆయనే డైరెక్ట్ డ్రీల్ చేస్తున్నాడు కాబట్టి తీసుకెళ్ళి ఆయన దగ్గరికి ఇవ్వండి. హెచ్ఓడి చూపించాను, హెచ్ఓడి ఫార్వర్డ్ టు యూ. ఆయన ఏం డెసిషన్ తీసుకొని చూద్దాం. లేదా రవీంద్రన్ వచ్చి సైన్ చేయి అన్నప్పుడు నేను సైన్ చేస్తాను. యువర్ ఒరిజినల్ ప్రిన్సిపాల్ కాబట్టి నువ్వు వచ్చి సైన్ చేయనప్పుడు నేను చేస్తాను. అంతే కదా. ఇప్పుడు ఆయన మీతో డీల్ చేసింది, మిమ్మల్ని అంతా మాట్లాడింది అంత ఆయనే కదా. టేక్ డెసిషన్. అసలు నేను అడిగాను మిమ్మల్ని, ఇది అడగలేదు కదా. ఎవరు అడిగారు? ఇచ్చేయండి. అడగొచ్చు, ఆయనకి తెలుసులే. నా దగ్గరికి వచ్చాడు, ఆయన దగ్గర నీ దగ్గరికి వెళ్ళాల్సింది నా దగ్గరికి వచ్చాడు అనుకుంటాడు ఆయన. మీరు వెళ్ళి ఆయనకి ఇచ్చేయండి సార్. రవీంద్ర కూడా సైన్ చేయాలన్నప్పుడు నన్నే పిలుస్తాడు ఆయన. పిలిచి నువ్వు రవీంద్ర నువ్వు కూడా సైన్ చేయాలి ప్రిన్సిపల్గా, నేను డెసిషన్ తీసుకుంటా అయిపోయాను. నేను ఎప్పుడూ అడిగాను మిమ్మల్ని, అడగలేదు కదా. నాకు అసలు పిక్చర్లోకే నేను లేను. నా పిక్చర్ ఎక్కడ ఉందో చూడండి. యాక్చువల్గా యాక్చువల్ సంగతి వదిలేయండి, జరిగేది ఏదో అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రియాక్షన్ ఏంటి చెప్పండి. ఓకే సార్, మీరు వెళ్ళి మాట్లాడండి సార్. మీరు అడిగారు, లెటర్ ఇస్తున్నాను. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద కాలేజ్. ఎస్ సార్, దీస్ ఆర్ ది రూల్స్ ఆఫ్ అవర్ సర్వీస్ రూల్స్ ఆఫ్ కాలేజ్. డూ జస్టిస్ టు దిస్ రూల్స్ అని చెప్పినట్టే. అంతే అంతే కదా. అంతే మాట్లాడండి. ఆయన పిలిచినప్పుడు నేను వస్తాను, లేకపోతే మధ్యలో నువ్వు నీకేం సంబంధం ఉంటే ఆయన నాకు అది అక్నాలెడ్జ్మెంట్ కావాలి సార్ ప్రిన్సిపల్ అని చెప్పాను. ఖచ్చితంగా ఇచ్చిన అడుగుతాను కదా సార్. మీ సైన్ నాకు అఫీషియల్ ప్రూఫ్ కదా సార్. అఫీషియల్గా ప్రిన్సిపల్ సార్ సైన్ పెట్టిన అని అడుగుతాను. మీ ఇష్టం, మీరు ఆయన ఏం మాట్లాడుకుంటే. యాక్చువల్గా ఏంటంటే దీని మీద డైరెక్ట్ అసలు మీరు డెసిషన్ చేసుకోవాలన్నమాట. మీదే అల్టిమేట్ డెసిషన్. నేను డెసిషన్ తీసుకుంటే ఎవరు కాలేజ్ వెళ్ళిపోడు. ఇక దీని మీదకేంచి ఏం నడిపిస్తున్నావు కాలేజీని? ఏంది డైరెక్టర్ అంట, ఆయన ఎవరు రామస్వామి రెడ్డి అంట, ఏంది అని కొంచెం కూడా తెలియలేదా? టీచర్లయ్యా, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పేసి మనం అంత ఉన్నతమైన స్థానం ఇచ్చినాం గురువుకి. అటువంటి గురువులను గింత గలీజ్గానా? ఏందది?
ఓడాడు అని రిలీవ్ చేసి బయటకు పంపించే నువ్వు ఓన్విరా బై. ఏం రామస్వామి రెడ్డి గారు ఎవడు నువ్వు? కొంచెం అన్న తెలివి ఉంచుకోండి. ప్రతి ఒక్క టీచర్కి మర్యాద ఇచ్చుడు నేర్చుకోండి. డైరెక్టర్లు ప్రిన్సిపాల్ అంటే మీదికేం చూడబడలేదు. టీచర్కి గౌరవం లేని సమాజంలో విద్యార్థులకు విద్య అనేది రాదు. ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజీల, ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూళ్ళ అటు తల్లిదండ్రులు కానీ, ఇటు స్టూడెంట్స్ కానీ, ఇంకోవైపు టీచర్లు కానీ ఈ యాజమాన్యాలు చేసే అరాచకాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఒక సైడు కాలేజీలు బంద్ అయినాయి, కరోనా టైము, బస్సులకు అదేంటి బస్సు ఛార్జీలు ఉండవు, ఏ ఛార్జీలు లేవు. వీళ్ళు అధికంగా ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంకో దిక్కు చదువు చెప్పే గురువులతోని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళను సేల్స్ రిప్రజెంటేటివ్స్ లాగా చేసి పిల్లలకు ఫోన్లు చేసి ఫీజులు వసూలు చేపిస్తున్నారు. అటు చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితులు దారుణంగా ఉండి మీరు చెప్పినట్టుగా ఆడుతున్నారు. ఇది మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే, రెండోది కొన్ని కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సరే బై నువ్వు మా కాలేజ్కి వచ్చినావు, ఫ్యాకల్టీలా జాయిన్ అయినావు, సరే నీ జీతం పో 70,000 ఇస్తా అంటారు ఆన్ పేపర్. మళ్ళీ 35,000 రిటర్న్ తీసుకుంటున్నారు. ఈ కల్చర్ అనేది ప్రతి ఒక్క కాలేజ్లో తయారైపోయింది. మీరు 35,000 ఇస్తే 35,000 చూపించండి రాదండి. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ ఫ్యాకల్టీలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ అకౌంట్, వాళ్ళ చెక్ బుక్లు, వాళ్ళ ఏటీఎం కార్డులు ఇవన్నీ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని అక్కడ బ్యాంకు మేనేజర్లతో కుమ్మక్కై ఈ పెద్ద కుతంత్రాలకు పాల్పడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మేము ప్రతి ఒక్క గురువుకి, ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి, ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా యువజన పార్టీ మీకు అండగా ఉంటుంది. మేము ఈ విద్యా వ్యవస్థ మీద మా పోరాటాన్ని ప్రకటించబోతున్నాం. మొదటిది, ఈరోజు మల్లారెడ్డి కాలేజీలో ఫ్యాకల్టీ పట్ల ఆ డైరెక్టర్లు కానీ, అన్అఫీషియల్ ప్రిన్సిపల్లు కానీ ఏ రకంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారో అవన్నీ ఈ వీడియోలో పొందుపరిచినాం, మీరు చూసిర్రు. దయచేసి మేము మిమ్మల్ని అందరినీ విన్నవించేది ఏంటంటే, మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఇండియన్ నేషనల్ యువజన పార్టీ మీకు ఉందని మర్చిపోకండి, మమ్మల్ని సంప్రదించండి. జై హింద్.